ప్రభువారి శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో చేయడానికి ముందుగా కొన్ని మాటలు దేవుని మాటలు ధ్యానించుకొని యోగ్యముగా బలలో చేయడానికి దీన్ని అపోస్తల కార్యములు 6వ అధ్యాయం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయ క్రియ యందును ఎడతెగక విందుమని చెప్పేది. అలానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అద్భుతమైన దేవ, ఆశ్చర్యకరుడమైన దేవ, ఆలోచనకర్తమైన దేవ, సమాధానకర్తమైన దేవ, మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన నా ప్రభా ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నా తండ్రి, మా స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవా మీకు స్తోత్రం. మా ఆరాధనను స్వీకరించిన దేవా మీకు స్తోత్రం. నా ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మల్ని రక్షించారు, విమోచించారు, ప్రత్యేకించారు, నెమ్మదిని దయచేశారు. దేవుడు మరలా మా జీవితాలు మేము నా తండ్రి మీకు ఇష్టమైన జీవితాలుగా నా ప్రభా మేము కొనసాగించడానికి రక్షణ కార్యాన్ని మాలో జరిగించి పునరుత్థానుడై మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రభా, ఆ భాగంలో మమ్మల్ని ప్రతి ప్రభు దినము మమ్మల్ని సరిచేయటానికి, మమ్మల్ని సరిదిద్దటానికి, మమ్మల్ని బలపరచటానికి, మమ్మల్ని స్థిరపరచడానికి నా ప్రభా ఈ బిడ్డలకుగా ఆ ఆధిక్యతను కొనసాగించడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ శరీర రక్తానికి సాదృశ్యంగా ఉన్న బలలో చేయటానికి ముందుగా మమ్మల్ని సరి చేసుకుని యోగ్యముగా బలలో చేయటానికి మీరు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించి అప్పుడు నేను నన్ను నిలబడుతూ ఉండగా సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మతో నింపి మీ మాట నాలో వచ్చి మీరే మాట్లాడే మహిమ పొందవాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు పెట్టారు. ఇక్కడ దేవుడు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మనం చూసుకుంటే అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక. మరి చూస్తే దినాల్లో మనము క్రైస్తవునిగా మన అర్హత సాధించాలి అని అంటే మనకు ఉండవలసిన ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఏంటో వాటి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మారు మనసు, రెండవది సాక్షి జీవితం, మూడవది ఆయనను ప్రకటించే వారము. ఇక్కడ చూడండి, అపోస్తలులు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే అక్కడ సందర్భాన్ని నేను వివరించాలని ఆశపడతా ఉన్నాను. అక్కడ విధవరాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు సాయం చేయాలి, వాళ్ళకి మీరు న్యాయం చేయాలని కొంతమంది వస్తారు. వస్తూ ఉంటే అపోస్తలులు ఏమంటారంటే, అయ్యా వీఆర్ నాట్ కాల్ టు లుక్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. దేవుడు మాకు ఇచ్చిన పని ఏంటంటే మరి ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని ప్రకటించాలి.
గమనించాలి. అంటే ఇక్కడ వారు చాలా జాగ్రత్తగా ఒక క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో చెప్తాం. మొన్నటి రోజు మనం చూసాం ఏంటంటే ప్రచురము చేయాలి. ఏం ప్రచురము చేయాలి? ఆయన వాక్యమును, ఆయన చేసిన కార్యములను ప్రచురం చేయడమే సువార్త. అయితే మనము సువార్తను ప్రకటించే క్రమంలో లేనప్పుడు కనీసం వారి గురించి ప్రార్థన చేయాలి. లేదు, అది కూడా లేదనుకోండి, మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి. మన జీవితమే ఒక సువార్త. ఒక బాధ వచ్చినప్పుడు, ఒక అవమానం వచ్చినప్పుడు, ఒక తృణీకారం వచ్చినప్పుడు, మరి ఆ వేదన వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుడు అదే గమనిస్తాడు, అదే చూస్తాడు దేవుడు. ఇక మనం మొన్నటి రోజున మరి బైబిల్ స్టడీలో అబ్షాలోము ఎదురు తిరిగినప్పుడు తండ్రి అయిన దావీదుకి తను ఏం చేశాడు? పోయి ప్రార్థన చేశాడు కదా, మొరపెట్టాడు. అందరూ కూడా తృణీకరించారు. తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా అతన్ని అవమానపరుస్తూ ఉన్నారు. అవమానం, వీళ్ళేలా నాకు గౌరవాన్ని తీసేస్తారు, అవమానం చేస్తూ ఉన్నారు అని దేవుని దగ్గర వెళ్ళి ప్రార్థన చేశారు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా నీకు అవమానం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు మనం ఎడవలసిన ప్రదేశం ఏంటంటే దేవుని మందిరం, దేవుని పాదసన్నిధి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అది క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణం, గొప్ప వ్యక్తిత్వం, గొప్ప స్వభావం. మరి ఈరోజు మనము దేవుడు మనకి నేర్పుతున్న ఇంకో పాఠం ఏంటంటే, ఆయన మనం ఏం చేయాలంటే, మనము చూడండి ఏం చేయాలంటే 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు చెప్పారు. చూడండి, అంటే ఒక సేవకుడికి, ఒక విశ్వాసికి ఎటువంటి లక్షణాలు ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థించే క్రైస్తవుడిగా ఉండాలి, అదే చెప్తా ఉన్నాడు దేవుడు. ప్రార్థించే క్రైస్తవుడు. మీకు తెలుసు కదా, ఒక 5 ఫింగర్ ఫోర్స్ ఉన్నాయి పరిచర్యలో. అపోస్తులు, బోధకులు, ప్రవక్తలు, సువార్థికులు, సంఘ కాపరి అని 5 ఫోర్డ్ మినిస్ట్రీ. ప్రత్యేకంగా వాటన్నింటికి కూడా బేస్ ఏంటంటే, ద బేస్ ఫర్ క్రిస్టియానిటీ, ద బేస్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ ప్రేయర్. వితౌట్ ప్రేయర్ వీ కాంట్ అచీవ్ ఎనీథింగ్. ఎవరైనా చెప్తే నేను ప్రార్థన చేయకుండానే నాకు ఇది జరిగిందని అంటే అది అక్షరాల అబద్ధం అని చెప్పచ్చు. అబద్ధమే. ప్రార్థన లేకుండా దేవుడి సన్నిధికి ఆ మనవి వెళ్లకుండా దేవుడు కార్యం చేయడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలని మీకు ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా, ఒక క్రైస్తవుడికి, మరి ఒక వ్యక్తికి 2 కళ్ళు ఎలాగనో క్రైస్తవుడికి 2 కళ్ళు ఏంటి? ప్రార్థన, దేవుడు వాక్యం. ఈ రెండిట్లో ఏది మిస్ అయినా కానీ మన క్రైస్తవాన్ని కోరు. ఏది మిస్ అయినా, బాగా ప్రార్థన చేస్తున్నావు, దేవుడి వాక్యం చదవట్లా, నీకేం తెలుసు దేవుడి గురించి? దేవుడి వాక్యం బాగా చదువుతా ఉన్నావు, ప్రార్థన చేయట్లా, ఎలా తెలుస్తుంది? ఎలా వెళ్తుంది? దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? కాబట్టి ఇవి చాలా చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో ఆయనతో కలిసి మనం జీవించాలంటే, ఆయనతో కలిసి సహవాసం చేయాలంటే మనకు ఉండవలసిన ఈ 2 లక్షణాలు ఏంటంటే ప్రార్థన, అట్లానే దేవుని వాక్యం ధ్యానించడము, చదవడము, వినడము, చూడడం. ప్రత్యేకంగా ఈరోజు ఒక క్రైస్తవుడికి ఇంకొకటికి మధ్య ఉన్న తేడా ఏంటంటే, బాధ వచ్చినప్పుడు వాడు కంగారు పడతాడు, మనమే పోయి మోకాళ్ళేస్తాడు.
మోకాళ్ళు వేస్తున్నామా? మోకాళ్ళు వంగట్లేదన్నా అంటారా? వంగాలి. దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవమా ఒకసారి. 2:10 కానీ 2:9 కానీ చదువు. వంగుతున్నాయా? మోకాళ్ళు వంగుతున్నాయా? మేమంటే కాళ్ళు ఇరిగి మేము ఉండలేకపోతున్నాం. అవకాశం ఉన్నప్పుడల్లా ప్రార్థన అనగానే మోకాలు వంగాల. ఇది క్రమం. యేసుక్రీస్తు ప్రభువారికి ఎంచుకునే తోట పోయి బాస పట్టు వేసుకొని ప్రార్థన చేయలే. మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. చూసారా? అంటే మనం ఇవి ఒకవేళ ట్రెడిషనల్గా అని అనుకోవచ్చు కదా, దేవుడు చెప్పిన క్రమాన్ని మనం అది నిజం. క్రమాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు హిజ్కియా కానీ, నెహెమ్యా కానీ, దానియేలు కానీ, దావీదు కానీ వారి ప్రార్థన మనం చూస్తే వారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు. అద్భుతాలు జరిగింది. ప్రార్థన ఆయన సన్నిధికి చేరింది. నీకు వేరే అతనికి తేడా ఏంటి? నువ్వు క్రైస్తవుడు అని ఎలా తెలుస్తుంది? ప్రత్యేకంగా ఈ విషయంలో మాత్రం నేను ఒక దైవ సేవకుల్ని నేను గుర్తు చేస్తాను. బ్రదర్ భక్త్ సింగ్ ఆయన చనిపోయేటప్పుడు కూడా 4-5 రోజుల్లో ఆయన చనిపోతారు అని అంటే ఉరిపీడికి తీసుకెళ్తే ఆయన వెనకాల నడవలేకపోతా వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఇద్దరు పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి కుర్చీ పెడితే ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇది పులిపిట్టారు. ఇదే ఇలానే ఉంటారు. కూర్చొని ప్రార్థన చేసి మోకాళ్ళ మీద ఉంది. అట్ ది ఏజ్ ఆఫ్ 90 సంవత్సరాలు మోకాళ్ళు ఎక్కువ లేవారుగా ఉన్నాయి అంటే ప్రార్థన. ఆయన ప్రపంచం అంతా కూడా ఒక 80,000 సంఘాలు కట్టాడు. కారణం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ఆయన మోకాళ్ళు నీ యొక్క భక్తి తెలియాలి అని అంటే మోకాళ్ళు చూడాలి. ఎప్పుడైతే నీ మోకాలు నల్లగా అయిందో నీ మనసు తెల్లగా ఉంటుంది. నీ హృదయం అంతా స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే ఆయనతో గడుపుతాను కదా. ఒకళ్ళంటే ఊరకే చెయ్యంగా చక్కగా పోవాలని దేవుడు ప్రార్థిస్తాను. కాబట్టి ముఖ్యమైన దేవుడు పెట్టారు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. 11వ వచనం. అందుకు ప్రభు 9:11 నీవు లేచి వెళ్ళి యోధా అనువాని తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎవరో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి సౌలు ఎవరు? తర్వాత పౌలుగా మారాడు. ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు ఎప్పుడైతే దర్శించాడో, దేవుడు ఎప్పుడైతే అతన్ని కనుక్కొని అక్కడ ఆ యొక్క అంతకంటే ముందు మనం చూస్తే 3వ వచనంలో అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో స్వరము పలుకుట వినాడు. ప్రభువా నీవెవడవి అని అతను అడుగుగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు. అప్పటి వరకు చాలా అహంకారం. దేని బట్టి అహంకారం?
అధికారాన్ని బట్టి అహంకారం. రోమా ప్రభుత్వం అతనికి ఒక అధికార పత్రం ఇచ్చి క్రైస్తవులు ఎక్కడ కనబడితే వాళ్ళు చంపేసేయాలి. క్రైస్తవులు అనేవాడు కనబడితే కొడాలతో కొడతావో, గుర్రాలతో లాగిస్తావో, తన్నిస్తావో మాకు సంబంధం లేదు, వాళ్ళు మాత్రం నువ్వు హింసించు అని. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? పిల్లరా, ప్రార్థన చేయవచ్చు. ఈ లోకంలో ఉన్న అధికారాన్ని బట్టి అతను గర్వంగా ప్రవర్తించవచ్చు, కానీ నా ప్రేమ దేవుడు ప్రార్థన ఏం చేస్తాంటే మనలో ఉన్న ఆ గర్వాన్ని ఆ పక్కన తీసుకెళ్ళిపోయి మనలో విధేయతను తీసుకొస్తుంది. మనుషులు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తాడు కదా, రహస్యంగా వెళ్ళి ఒక మూల కూర్చొని ప్రార్థన చేయాలి. మనుషులు చూసేటప్పుడు మనం ప్రార్థన అవసరం, వాడు చూస్తున్నారని చేయకూడదు. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారు, మనుషులు చూస్తున్నారు కదని ప్రార్థన, వాళ్ళు ఎవరు లేరు, నా గురువు దేవుడే ఉన్నాడని ప్రార్థించారు. క్రైస్తవుడిగా దేవుడిచ్చిన ఆ యొక్క ఆధిక్యత ఏంటంటే ప్రతి పరిస్థితిలో, ప్రతి పరిస్థితి ఏదైనా ఎంత గడ్డుదైనా, నీకు గడ్డు నాకు గడ్డు అని ఆయనకి సమస్తమును సాధ్యం. అని మనము ప్రార్థనలో గడపలేని స్థితిలో ఉంటాం. ప్రార్థించిన ఎక్కడో మనసు ఆయన మీదే గురి కలిగి ప్రార్థన చేయి. క్రైస్తవుడికి వేరే వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన 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 చేయాలి. ప్రతి విషయం ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, ప్రేయర్ ఆహారం తినబోతా ఉన్నాం ప్రార్థన చేయి. మందిరానికి రాబోతా ఉన్నాం ప్రార్థన చేయి. మందిరంలోకి వచ్చావు ప్రార్థన చేయి. ప్రభా నువ్వు నాతో మాట్లాడు, నాకేం అవసరం నాతో మాట్లాడు. ప్రభా నా కుటుంబంలో ఇలా ఉంది ప్రార్థన చేయి. సౌలు ఇంకా పౌలుగా మారక ముందే ప్రార్థన చేశాడు, ఇంకా మారలా, మనకి ఇంకా అనుభవం రాల, బాప్టిస్ట్ ఇవ్వలేదు ఇంకా. కానీ అతని గురించి దేవుడు మాట్లాడుతున్న విషయం అది ఏంటంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయించు. దేవుడు నీ గురించి నా గురించి ఆ మాట అంటాడా? ఇదిగో నా కుమార్తె ప్రార్థన చేస్తుంది, లేదా ఇదిగో నా కుమార్తె కంగారు పడుతుంది అని ప్రార్థన చెబుతాడా దేవుడు? ఏది కావాలి మనకి? ఏ సాక్ష్యం కావాలి దేవుడి ద్వారా? నా కుమార్తె ప్రతి విషయంలో ప్రార్థన చేస్తాను, విశ్వాసంతో ప్రార్థన చేస్తాను, విధేయతో ప్రార్థన చేస్తాను. అక్కడ ఆయన పోయి ప్రార్థన చేయడానికి వెళితే ఈ పక్కన ముగ్గురు ఏం చేస్తున్నారు? నిద్రపోతారు. అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నారు, వీళ్ళేమో నిద్రపోతారు. చూసారా? కాబట్టి క్రైస్తవుడికి దేవుని యొక్క కృపని మనం పొందాలి అని అంటే, నా ప్రియమైన దేవుడు వింటారా, మనం ప్రార్థించే క్రైస్తవులుగా మారాలి. ప్రార్థన చేస్తామన్నా, ఎస్ ప్రార్థన చేస్తాం, మేము చేయగలం. అలా దేవుడు మనతో మాట్లాడతాడు. ఒకసారి చూద్దామా? లూకా శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి. ఎందుకు వెళ్ళారు?
దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఎందుకు కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు? దేవుని సంకల్పం ఏంటో తెలుసుకో. దేవుని సంకల్పం ఏంటి? ఏమి చేయాలని కోరుకుంటున్నాడు నా ద్వారా? ఆయన ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవటానికి ఇవాళ దేవుడు పెట్టారా? ఎవరు ఈ ప్రార్థన చేసింది? ఎవరండి? ఎవరు? ప్రభువారే. ప్రభువారే. మరి ఆయనే ప్రార్థన చేస్తే మనం చేయడానికి ఏంటి? చూడండి, ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉందా? లేదుగా. ఆయన మనకు నేర్పడానికి ఆయన చేశారు. ఆ క్రమంలో వెళ్ళాలని క్రైస్తవుడు, క్రీస్తు బిడ్డ అనే వారు ఆ ప్రార్థన అనే క్రమంలో వెళ్ళాలని మనకి నేర్పటానికి మరి యేసుక్రీస్తు ప్రభు వారే ప్రార్థన చేశారు. ఎక్కడికి వెళ్ళి? కొండకు వెళ్ళారు, అరణ్యానికి వెళ్ళారు. ఆయన ప్రార్థన చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. దూరంగా మనుషులు లేని చోటకు వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు, అరణ్యానికి వెళ్ళారు, నది దగ్గరికి వెళ్ళారు, అక్కడే ప్రార్థన చేశారు. చూసారా? ఏకాంత ప్రార్థన. వచ్చి దేవుని పెట్టారా? మరి ఒకసారి మనం చూస్తాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం. ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన. చూసారా? ఏంటంటే ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు నేర్పబడుతున్నాయి అంటే, ఏదన్నా మనలో ఒక ల్యాగింగ్ ఏమైనా ఉందేమో, ఎక్కడన్నా మనము వెనకబడ్డామేమో ప్రార్థన. ఒకసారి మనుషులుగా మనకున్న ఆ బాధ, బలహీనతను బట్టి ఏం చేస్తాడు? నేను చేయలేనులే. ఆయన నిజంగా మీరు చూస్తే ఇది కాదు, కానీ గెచ్చమనే తోటకు వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే భయంకరమైన ఆ వేదనలో ప్రభువారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడే కదా ఆ ప్రార్థనలు ఏమన్నాడు? తండ్రి, నీ చిత్తం అయితే నీ చిత్తమే జరగాలి. చూడండి, ఆయన ప్రార్థనలో ఒక విషయం, చాలా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే, నీ చిత్తమును జరిగించు. నా ఆశ కాదు, నా ఆలోచన కాదు, నా కోరిక కాదు. ప్రార్థన దేవుడు పెట్టాలి. ప్రార్థన మనం వెనకబడి ఉన్నాం. ప్రార్థనలో మనం వెనుకబడి ఉన్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. కొండ దగ్గరికి వెళ్ళారు, అరణ్య ప్రదేశానికి వెళ్ళారు, గెచ్చమనే తోటకు వెళ్ళారు. మార్కు శుభవార్త 9వ అధ్యాయం 29 చూస్తే మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి అంటే 9:29లో 9:23 చూసుకోవచ్చు. తర్వాత 29కి పెడతాం. ఏమైనాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అట్లా 29 కూడా చదువు. అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోట అసాధ్యమని వారితో అద్భుతాలు జరగాలంటే అక్కడ సందర్భం మీకు గుర్తుందో లేదో, ఒక వ్యక్తి ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని తీసుకొస్తారు. శిష్యుల దగ్గరికి తీసుకువెళ్తే అక్కడ ఏం అద్భుతం జరగదు. అతను నిరాశతో, సరే వాళ్ళ బాస్ ఉన్నాడు, వాళ్ళ గురువు గారు ఉన్నారు, కానీ కనీసం ఆయన దగ్గరికి వెళదాం, ఒక అన్నిడు ఏమైనా జరుగుతుందేమో అని అన్నప్పుడు దేవుడు గద్దిస్తాడు, అతనికి విడుదల వస్తుంది. తర్వాత శిష్యులు
ప్రభు అంటే ఈ ప్రభు మరి మేము ఎంతో చేస్తాం, మరి మాకు ఏంటి అవ్వలేదని అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యం వెళ్ళగొట్టకపోతున్న ఏకాంతం ఆయన అడిగితే అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యం. కాబట్టి నీలో ఉన్న దెయ్యం, నాలో ఉన్న దెయ్యం వదిలిపోవాలి అంటే ఏం కావాలి? కొన్ని దెయ్యాలు ఉంటాయి మనకు తెలియదు, ఉన్నట్టుగా కూడా తెలియదు. ఏమండి, ధనం అనే దెయ్యం అవ్వచ్చు కదా, అహంకారం అనే దెయ్యం అవ్వచ్చు, అట్లానే నిద్ర దెయ్యం ఉంటుంది, నీరసం దెయ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్నీ దెయ్యాలే. కాబట్టి వాటి నుండి నీకు నాకు విడుదల కావాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏదైనా విషయంలో, ప్రార్థన విషయంలో ఎక్కడన్నా సహజత లేకపోతే లేజీగా ఎవరున్నా మేము చూసుకొని ప్రభా నా ద్వారా అద్భుతాలు జరగాలి, ప్రభా నా కుటుంబంలో జరగాలి, నా సంఘంలో జరగాలి, ఈ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను ప్రభా. నాకు అవకాశం ఉన్నంత వరకు, నాకు మోకాళ్ళకి ఎటువంటి నొప్పులు లేనంత వరకు, మోకాళ్ళ మీద ఉండలేని పరిస్థితి వచ్చేంత వరకు కూడా నేను ఎంత వయసు వచ్చినా కానీ నేను మోకాళ్ళ మీద ఉండే ప్రార్థన చేస్తాను ప్రభా అని ఒక తీర్మానం తీసుకున్నాను. దేవుడు అదే కోరుకున్నాడు. తీర్మానం తీసుకొని దేవుడిని అడిగి మనం ప్రార్థన చేయకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా కంగారు పడిపోతాం. కాబట్టి అడుగుదాం, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు, నేను ఎన్నో మార్లు మరి ప్రార్థన లేనివాడిగా ఉన్నాను, ప్రార్థన లేనిదానిగా ఉన్నాను, క్రైస్తవుడిగా అయ్యా నాకు అయ్యా ఆ కృపని మీరు దయచేయండి ప్రభా అని మన దేవుడు అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మనకి ఆ ఆధిక్యత ప్రార్థన చేస్తున్నాం.